హాయ్ హలో నమస్తే. వ్లాడిమిర్ పుటిన్ ఇంటి మీద ఉక్రెయిన్ జెలెన్స్కీ దాడి చేశాడు, చంపబోయాడు, హత్యా ప్రయత్నం చేశాడు అని సోషల్ మీడియాలో, అంటే న్యూస్లో, సోషల్ మీడియా కాదు ప్రపంచవ్యాప్తంగా మెయిన్ లైన్ మీడియాలోనే ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు కూడా రెస్పాండ్ అయ్యారని, ట్రంప్ గారు కోపం వచ్చి వార్నింగ్ ఇచ్చాడని చెప్పేసి, జెలెన్స్కీ మీద కోపం వచ్చేసిందని చెప్పేసి మొత్తం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా తిరుగుతుంది. అంటే అదే సోషల్ మీడియా కాదు, అసలు ఇంటర్నేషనల్ న్యూసే రన్ అవుతుంది. ఎందుకంటే ఇది రెండు దేశాలకు సంబంధించింది. అయితే నిజంగా దాడి జరిగిందా అనేది అబ్జర్వ్ చేస్తే నాకెందుకు డౌట్గా ఉంది. నిజంగా జెలెన్స్కీ పుటిన్ చంపడానికి ప్రయత్నం చేశాడా అంటే నాకైతే అనుమానంగా ఉంది. ఎందుకు అనుమానంగా ఉందంటే, మార్నింగ్ నుంచి వచ్చిన న్యూస్, అసలు యాక్చువల్గా న్యూస్ ఏంటి, మార్నింగ్ నుంచి 29/2025 అంటే నిన్న అర్ధరాత్రి రష్యాకి సంబంధించినటువంటి ఒక మినిస్టర్, అది కూడా పుతిన్ గారు కాకుండా మినిస్టరు, ఆయన ఏం చెప్పాడంటే ఉక్రెయిన్కి సంబంధించిన లార్జ్ స్కేల్ డ్రోన్ అనేది రష్యన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్స్ అఫీషియల్ రెసిడెన్స్ ఇన్ నవగోరోడ్ రీజియన్, అక్కడ ఒక ఇల్లు ఉందంట, అది వెస్ట్ ఆఫ్ మాస్కోలో ఉందట. అది దాన్ని వాల్డై రెసిడెన్స్ అని అంటారు, లేదంటే డాల్జియా బరోడి అని కూడా అంటారట. ఆ ఇంటి మీదకి ఈ యొక్క లార్జ్ స్కేల్ డ్రోన్స్ వచ్చాయి, మేము వాటిని తిప్పికొట్టామని ఫారెన్ మినిస్టరు సెర్జీ లెవోవ్ అనే అతను ఉక్రెయిన్ 91 లాంగ్ రేంజ్ కమికేజ్ డ్రోన్స్ నట ఓవర్ నైట్ అర్ధరాత్రి పంపించడానికి, అసాల్ట్ చేయడానికి ప్రయత్నం చేశారన్న పెద్ద ఆరోపణ చేశాడు అతను. విదేశీ శాఖ మంత్రి ఆరోపణ చేశాడు, ఇది ఒక పెద్ద టెర్రరిస్ట్ యాక్ట్, దిస్ ఈజ్ అసాసినేషన్ అటెంప్ట్ పుటిన్ అని చెప్పి ప్రెస్ మీట్కి వచ్చి చెప్పాడు. అంటే పుతిన్ని చంపడానికి ఇది హత్యా ప్రయత్నం చేశాడు అని అతను పెద్ద ఆరోపణ చేశారు. వెంటనే ఇక న్యూస్ ప్రకారం ఏంటంటే, ఈ లావ్రోవ్ అనే అతను ఏం చెప్పాడంటే, డ్రోన్స్ అన్నీ కూడా మేము ఇంటర్సెప్ట్ చేసాము, రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోటి వాటన్నిటిని పడగొట్టాము అని చెప్పాడు అతను. ఎవరు చనిపోలేదు, ఎక్కడ డ్యామేజ్ కాలేదు అని చెప్పాడు. అక్కడ అనుమానం వచ్చింది. 91 డ్రోన్స్ వేస్తే ఒక్క డ్యామేజ్ జరగలేదు, ఎవరూ చనిపోలేదు, కానీ అన్నిటినీ డిఫెన్స్ సిస్టంతో మేము తిప్పికొట్టాము అని చెప్పడంతో చాలామందికి అనుమానం వచ్చింది, ఇది నిజంగా జరిగిందా లేదా అనేది. చాలామంది నమ్ముతున్నారు నిజంగా అటెంప్ట్ జరిగి ఉండొచ్చు అని. కానీ కొంతమంది, నాతో పాటు కొంతమంది ప్రయత్నం జరిగింది అంటే కొంతమంది నమ్ముతుంది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఒక 10-20% ఇది అనుమానంగా ఉంది, నిజంగా జరిగి ఉండకపోవచ్చు అనేది. ఆ 10-20%లో నేను కూడా ఒకరిని, నాకు కూడా అనుమానంగా ఉంది నిజంగా జరిగి ఉందా లేదా అనేది. ఎందుకంటే ఒక ఆర్టికల్ చదివితే నాకు అర్థమైంది. ఇది క్రెమ్లిన్ అతను ఏం చెప్పాడంటే, ఈ మధ్య ట్రంప్ గారు మధ్యవర్తిత్వం వహించి వీళ్ళిద్దరి మధ్య పీస్ టాక్స్ రన్ చేస్తున్నారు, ఉక్రెయిన్ రష్యాకి మధ్యలో సంబంధించి. ఈ పీస్ టాక్స్కి రష్యాకి ఇష్టం లేదు, కానీ ఉక్రెయిన్ అని అతను ఏం చేస్తున్నాడంటే ట్రంప్ని ప్రెజర్ పెడుతున్నాడు, అతను దాడి చేస్తున్నాడు ఆపమని చెప్పి. పీస్ టాక్స్ ట్రంప్ బెదిరిస్తున్నాడు. ఒకవేళ రష్యాకి ఇష్టం లేదు కాబట్టి పీస్ టాక్స్ ఆ ఉక్రెయిన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి రష్యా దగ్గర నుంచి వాళ్ళకి ఇష్టం లేక కథ అల్లారా అనే అనుమానం చాలామందిలో ఉంది. వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నా. ఈ క్రెమ్లిన్ ఈ స్పోక్స్ మ్యాన్ ఎవరైతే మిత్రి పెస్కోవ్ అతని పేరు, అతను ఏం చెప్పాడంటే, అటాక్ అనేది పుతిన్ ఇంటి మీదే కాదు, డొనాల్డ్ ట్రంప్ మీడియేషన్ ఎఫర్ట్స్ కూడా వాళ్ళకి ఇష్టం లేక మా మీద దాడి చేశారు అని దీన్ని ఇరికించడానికి ట్రై చేశాడు అతను. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, యుద్ధం జరిగినప్పుడు అదేమంత ఈజీగా జరగదు కదా. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ ఏమన్నారంటే, సరేనండి 99 డ్రోన్స్ వేశారన్నారు కదా,
జనరల్గా యుద్ధాలు జరిగినప్పుడు వీడియోలు, ఫోటోలు, సీసీటీవీలు ఏదో ఒకటి రన్ చేస్తూ ఉంటారు కదా, విడుదల చేస్తుంటారు కదా. ఒకటన్నా రిలీజ్ చేయండి, ఆ 99 డ్రోన్స్ మీ మీదకి వచ్చినాయి, పొత్తిని ఇంటి మీదకి వచ్చిందని అంటే ఒక్క ఫోటో కూడా రిలీజ్ చేయలే ఇంతవరకు. వీడియోల తర్వాత సంగతి ఫోటో కూడా రిలీజ్ చేయలే. అక్కడ అనుమానం వచ్చింది చాలామందికి. ఏమన్నా పుతిన్ చాలా డేంజర్, ఇతనేమన్నా కథ అల్లాడా, ట్రంప్ బెదిరిస్తున్నాడని అనుమానం చాలామందిలో ఉందన్నమాట. అయితే వచ్చిన సమాచారం ప్రకారం పుతిన్ ట్రంప్కు ఫోన్ చేశాడట. ఫోన్ చేసి ఇలా నా మీద హత్య ప్రయత్నం జరిగింది 29-30 తారీఖు నైట్ అని చెప్పాడట, అర్ధరాత్రి. ట్రంప్కి బాగా కోపం వచ్చిందట. కోపం వచ్చి ఇలాంటి డెలికేట్ టైంలో మేము శాంతి చర్చలు చేస్తూ ఉంటే ఈ టైంలో అతను దాడి చేయటం ఏంటి అని చెప్పేసి ట్రంప్కి బాగా కోపం వచ్చింది అని చెప్పాడు. ఇది న్యూస్ రాగానే ఉక్రెయిన్ వాళ్ళు ఏం చేశారంటే, ఉక్రెయిన్ వెంటనే ఇది ఒక పెద్ద అబద్ధము అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. జెలెన్స్కీ ఏమిచ్చాడు, కంప్లీట్ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ ఇది, రష్యా అబద్ధాలు ఆడుతుంది, మాస్కో నుంచి ఒక కథ అల్లారు, ఉక్రెయిన్ని టార్గెట్ చేయడం, వాళ్ళు టార్గెట్ చేయాలి అని అనుకుంటున్నారు, మా గవర్నమెంట్ బిల్డింగ్స్ అయితే కీవ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్స్ని వాళ్ళు టార్గెట్ పెట్టారు, ఇప్పుడు మేము ట్రంప్ గారితో శాంతి చర్చలు జరుపుతున్నామని వాళ్ళకి ఇష్టం లేక మా మీద ఎలిగేషన్ చేసి మా పేరుతోటి ఇప్పుడు టార్గెట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు, పీస్ చర్చలు జరిగితే కీవ్ మీద దాడి చేయలేరు కాబట్టి మేము అటాక్ చేసామని ఒక అబద్ధం ఆడి ఆ అబద్ధంతో మమ్మల్ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు పుతిన్ అని జెలెన్స్కీ రివర్స్ ఎలిగేషన్ చేశాడు వాళ్ళ మీద. అయితే మరి ఇది ఏది కరెక్టు అనేది ఇప్పుడు ఉక్రెయిన్ ఫారెన్ మినిస్టరు యాండ్రిల్ సిబిహా ఇతను ఏమంటాడు, నో ప్లాజిబుల్ ఎవిడెన్స్ ఫర్ ది క్లెయిమ్ సో ఫార్, అదే ఇంతవరకు ఒక్క ఆధారం కూడా చూపించలేదు మేము అటాక్ చేసినట్టు. కీవ్ అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే, యుఎస్ ఉక్రెయిన్తో టాక్స్ నడుస్తున్న ఈ సందర్భంలో మా మీద ఇట్లా ఆరోపణ వేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ప్రూఫ్ ఇవ్వకుండా. మేము రష్యా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, డీటెయిల్డ్ ఎక్యూజేషన్ చేసింది. క్రెమ్లిన్ వాళ్ళు వీళ్ళు ఏమంటారు, ఒక వీడియో రిలీజ్ చేయమన్నారు. ఒక వీడియో, ఇప్పుడు మీరు 90 డ్రోన్లు వచ్చాయన్నారు కదా, ఒక వీడియో రిలీజ్ చేయండి అర్ధరాత్రి వచ్చినట్టుగా అన్నారు. ఒక వీడియో కూడా రిలీజ్ చేయలే. సార్ ఒక ఫోటో ఇవ్వండి అన్నారు, ఫోటో రాలే. సార్ పోనీ మా డ్రోన్లు వచ్చి మీ కింద పడ్డాయి అన్నారు కదా, ఆ కింద పడినటువంటి ముక్కలు అవి ఉంటాయి కదా, అవన్నీ ఫోటో తీసి రిలీజ్ చేయమన్నారు, అది ఇవ్వాల. సరే పోనీ మీ రాడార్ ఉండేది కదా, వచ్చినటువంటి రాడార్ రికార్డ్ అయ్యేది కదా, ఆ డేటా రిలీజ్ చేయండి సోషల్ మీడియా, అది రిలీజ్ చేయాలి. వీడియోలు ఇవ్వకుండా, ఫోటోలు ఇవ్వకుండా, రాడార్ డేటా ఇవ్వకుండా, డెబ్రీస్ ఇవ్వకుండా, డ్రోన్ డెబ్రీస్ ఇవ్వకుండా, ఏమీ లేకుండా సింపుల్గా వాళ్ళ కథ చెప్పారు. మా మీద దాడి చేశాడు అర్ధరాత్రి చంపడానికి పుతిన్ అని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు వీళ్ళు యాక్చువల్గా. ఓకే, అందుకని చాలామందికి డౌట్ వచ్చింది, ఎందుకంటే ఆధారాలు ఇవ్వకుండా ఓన్లీ కథ మాత్రమే చెప్తున్నారు. ఓన్లీ ద స్టోరీ కేమ్ అవుట్, ఇట్ ఇస్ నాట్, నో ప్రూఫ్ కేమ్ అవుట్ ఎట్ ప్రజెంట్. ఒకవేళ జరిగి ఉండొచ్చేమో, బట్ ఉక్రెయిన్ అంటే మేము చేయలేదంటుంది, మీకు ఇన్ఫర్మేషన్ ఆధారం ఇవ్వమంటే ఇవ్వట్లేదు అంటున్నారు. ఓకే, అయితే కొన్ని మీడియా, ఇంటర్నేషనల్ మీడియా ఛానల్స్ ఉంటాయి కదా, వెస్ట్రన్ మీడియా, ఈ రైటర్స్ వాళ్ళు ఫ్రాన్స్ 24, ఏబీసీ న్యూస్, వీళ్ళు ఏమన్నారంటే, మీరు ఆధారాలు ఇచ్చేంత వరకు, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇచ్చేంత వరకు మీరు చెప్పే కథలన్నీ కూడా ఇట్స్ డోంట్ మేక్ ఎనీ సెన్స్ అని చెప్పి వాళ్ళు జర్నలిస్టులు యొక్క పబ్లిష్ చేశారు. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ దట్ రష్యా డిడ్ నాట్ రిలీజ్ ఎనీ సబ్స్టాన్షియల్ ప్రూఫ్ సో ఫార్, ఓన్లీ మేకింగ్ ది క్లెయిమ్ అని ఏబీసీ న్యూస్, ఫ్రాన్స్ 24, రోటర్స్ వాళ్ళు చెప్పినటువంటి కథ అది. ఓకే, అంటే వాళ్ళు పబ్లిష్ చేసింది అది. రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు 91 డ్రోన్స్ అన్నారు కదా, కానీ వాళ్ళ యొక్క సీసీ కెమెరాలు ఎక్కడ, వీళ్ళకి కూడా కెమెరాలు అవన్నీ ఉంటాయి కదా, ఆ కెమెరాల్లో 18 నుంచి 41 వరకే కనబడుతున్నాయి. వాళ్ళు 80-90 అన్నారు, 18-40 మాత్రమే కెమెరాల్లో ఆ డ్రోన్స్ వచ్చినట్టు కనబడుతున్నాయి. అది కూడా డ్రోన్స్ అనేవి పుతిన్ ఇంటి వైపు పోవట్లేదు, యుద్ధం జరుగుతుంది కాబట్టి
డ్రోన్స్ని ఎక్కడో చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నటువంటి డ్రోన్సే తప్ప అవి అటాక్ డ్రోన్స్ కాదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు, స్టడీ చేసిన వాళ్ళు చెబుతున్నారు. బహుశా వీళ్ళు డ్రోన్స్ లేపుంటారు, స్టడీ చేస్తుంటారు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరన్నా అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి ఉక్రెయిన్ వాళ్ళు డ్రోన్స్ పైకి లేపుంటారు. దాన్ని ఆధారంగా తీసుకుని పుతిన్ నన్ను చంపడానికి ఇదిగో డ్రోన్స్ వేసారని చెప్పి ఒక కథ అల్లాడు అని బలమైనటువంటి అనుమానం వస్తుంది చాలామందికి, నాతో సహా చాలామందికి. ఓకే, బట్ మోడీ గారు కూడా ట్వీట్ చేశారు, రెస్పాండ్ అయ్యారు, ఏంటి ప్రెసిడెంట్ నేను చంపడానికి ట్రై చేశారా అని. సో టైమింగ్ ఒకటి ప్రాబ్లం. ఏంటి టైమింగ్? శాంతి చర్చలు జరుగుతున్నప్పుడు ఈ టైంలో అంటే శాంతి చర్చల్ని విఫలం చేయటానికి, ఇదిగో అతను మమ్మల్ని ప్రొవోక్ చేశాడు, ప్రెసిడెంట్ని చంపడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి మేము శాంతి చర్చలకు రాము, మేము కీవ్ మీద దాడి చేయబోతున్నామని చెప్పొచ్చని ఈ టైమింగ్లో ఇది జరిగింది అని అంటే అనుమానంగా ఉంది. ఇతనే వెళ్ళి ట్రంప్తో మాట్లాడి, నువ్వు ఆయనతో మాట్లాడు శాంతి చర్చలు, కానీ వీళ్ళే ఉక్రెయిన్ ఇనిషియేషన్ తీసుకొని శాంతి చర్చలు ముందుకు వెళ్తున్న ఈ టైమింగ్లో వీళ్ళు అతను చంపడానికి ట్రై చేస్తారా? అనుమానం అక్కడ. టైమింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా అనుమానంగా ఉంది టైమింగ్ విషయంలో. జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ కూడా అనుమానంగా ఉంది. ఓకే, ఏంటి ఇక్కడ? రష్యా స్టేట్ టెర్రరిజం అనే పెద్ద పదం వాడింది. స్టేట్ టెర్రరిజం అంటే మాకు ఈ టెర్రరిస్ట్ అటాక్ చేయడానికి ట్రై చేశాడు మా మీద అని ఆ పదం వాడారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ expressed deep concern over the reports, urged diplomacy. ఎల్లీస్ లైక్ యుఏఈ వీళ్ళందరూ ఖండించారు, వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. సో ఇది అల్టిమేట్గా అంటే నాకు అర్థమైందంటే దీన్ని మొత్తం బట్టి అంటే జరుగుండొచ్చేమో, నాకు తెలియదు. నేను కూడా మీలాంటి ఈ ఆర్టికల్ చదివిన తర్వాత అంటే నాకు వచ్చిన సమాచారం నేను చేసిన తర్వాత నాకు అనుమానం వచ్చింది, పుతిన్ డ్రామా ఆడుతున్నాడు. ఎందుకంటే ఈ టైంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఇతను జెలెన్స్కీ అతను ఉన్నాడో అతను ఆ పని చేయడు ఇప్పుడు. ఎందుకంటే అతనే శాంతి చర్చలు కోరుకుంటున్నాడు, అతనే ట్రంప్ను బతిలాడుకుంటున్నాడు, అతను నా మీద దాడి చేస్తున్నాడు, అతను నాపమని. ఇతను ఎందుకు దాడి చేస్తాడు అతను చంపడానికి? ఏదో అనుమానం ఉంది, పుతిన్ ఏదో ప్లాన్ వేశాడని నా అనుమానం. థ్యాంక్ యూ, నమస్కారం.